దళితుల ఓటింగ్ మీద జగనన్న మనసులో మాట. జగనన్న మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరి మాట. వాళ్ళు ఒక్కలే కాదు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరి మనసులో మాట ఏముందో ఒక్కసారి మాట్లాడుకుందాం. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో ఎలిచెర్ల కిరణ్ని కొట్టి చంపి పోలీస్ జీబు నుంచి దూకి చచ్చిందని చెప్పేసి కేసు క్లోజ్ చేసినాం. ఏం బిక్కుంటారా మీరు? మాస్కులు అడిగినందుకు వైజాగ్లో డాక్టర్ సుధాకర్ని బట్టలిప్పి జంతువుని కొట్టినట్లు పబ్లిక్లో కొట్టి చంపినాం. ఏం బిక్కుంటారా మీరు? మామిడి పండ్లు దొంగతనం చేశాడని నేరం మోపి సింగంపల్లిలో బిక్కి సీనును చెట్టుకి ఉరేసి చంపినాం. ఏం బిక్కుంటారా మీరు? మా మట్టి మాఫియాని అడ్డుకున్నాడని విశాఖలో వడ్లమూడి నాగేంద్రని కాళ్ళు చేతులు బండరాయి కట్టేసి బావిలోకి దూసి చంపినాం. ఏం బిక్కుంటారా మీరు? మా అక్రమ సంబంధాలు రహస్యాలు తెలుసుకున్నాడని కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చావగొట్టి శివాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసినాం. ఏం బిక్కుంటారా మీరు? సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబు నేనే మర్డర్ చేసినా అని కాలర్ ఎగిరేసి చెబుతున్నా ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చి భారీ ర్యాలీ పెట్టి ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగించినాం. ఏం బిక్కుంటారా మీరు? మా పార్టీకి దగ్గరండి ఓట్లు వేయించిన పమిడిపాటి కోటయ్యను తెనాలిలో నరకి చంపినోనికి పార్టీలో స్థానం కల్పించడం. ఏం బిక్కుంటారా మీరు? మా రెడ్డి జడ్జి మాట వినలేదని మా ప్రభుత్వం వంచిన వెంటనే చిత్తూరులో మీ దళిత జడ్జి రామకృష్ణని రోడ్డు మీద తన్నుకుంటా తీసుకెళ్లి జైల్లో వేసినాం. ఏం బిక్కుంటారా మీరు? మాకు ఎదురు తిరిగిందని మాలకపల్లిలో పొలం పని చేసుకుంటున్నటువంటి మీ గడ్డం సీనుని కొట్టి చంపి నోట్లో బట్టల మీద పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందని కేసును క్లోజ్ చేసినాం. ఏం బిక్కుంటారా మీరు? మీరు పోరాటాలు చేస్తే 6 నెలల తర్వాత శివాన్ని బయటికి తీసి చేసిన రీపోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా బయట పెట్టలేదు. ఏం బిక్కుంటారా మీరు? చల్లబడిన పకోడీలు ఇచ్చాడని కిర్లంపూడిలో ప్రకాష్ పకోడీల బండిని స్కార్పియోతో గుద్ది 10వ తరగతి చదువుతున్న అతని కొడుకు ప్రాణాలు తీస్తే కేసు కూడా ఫైల్ చేయలేదు. ఏం బిక్కుంటారా మీరు? తిని చెత్తబుట్టలో పడేసే ఎంగిలి ప్లేట్ల మీద మా బాబాసాహెబ్ బొమ్మ ఎందుకు వేశారని అడిగినందుకు రావులపాలెంలో కాలేజీకి వెళ్ళి చదువుకునే మీ 18 మంది దళిత బిడ్డలను జైల్లో వేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసినాం. ఏం బిక్కుంటారా మీరు? మున్సిపల్ ఎన్నికల్లో మాకే పోటీగా నిలబడతారా అని సామర్లకోటలో వాలంటీర్తో గొడవపడ్డాడని సాకు చూపించి తప్పుడు కేసులు పెట్టించి మీ గిరిని ఆత్మహత్య చేసుకునేలా చేసినాం. ఏం బిక్కుంటారా మీరు? మా పార్టీ బ్యానర్లు కట్టి ఆనందించేవాడైనా మాకు ఎదురు నిలబడినందుకు తొండంగిలో మీ నడిపెల్లి రామని రాళ్లతో కొట్టి చంపి గొంతుకోసి చంపినాం. ఏం బిక్కుంటారా మీరు? కోనసీమకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టినందుకు అల్లర్లు హింస చేసి బస్సులు రైళ్లు తగలబెట్టి అల్లోకల్లోం సృష్టించి మీ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఘోరంగా అవమానించిన వాళ్ళ మీద కేసులు కూడా మాఫీ చేసి వాళ్ళను సంకనెక్కించుకున్నాం. ఏం బిక్కుంటారా మీరు? మీ దళితులకు గుండు కొట్టే సాంప్రదాయం మొదలుపెట్టిన తోట త్రిమూర్తులను పార్టీలోకి ఆహ్వానించి పదవులు ఇచ్చినాం. ఏం బిక్కుంటారా మీరు? ఇంకో శిరోమండలం స్పెషలిస్టు జక్కంపూడి రాజాకి పదవులు ఇచ్చినాం, అధికారం కూడా ఇస్తాం. ఏం బిక్కుంటారా మీరు? వీళ్ళందరినీ మించిన డోర్ డెలివరీ ఎక్స్పర్ట్ అనంతబాబుని మా భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించినాం. ఏం బిక్కుంటారా మీరు? మా వెంట్రుగా ఒక్కటైనా పీకాలుతారా మీరు? మీ పథకాలను తీసిపడేసినాం, మీ సప్లైను తీసిపడేసినాం, మీ కార్పొరేషన్ రుణాలు తీసిపడేసినాం, మీకు మెడికల్ సీట్లలో రిజర్వేషన్ పడేసినాం, మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్లను కూడా తీసిపడేసినాం, ఎస్సీలో అయినా మీ మీదని ఎస్సీ ఎస్టీ అట్రాసీలు కూడా పెట్టించినాం. చెప్పండి రా, మీరు ఏం బిక్తారు? ఇప్పటిదాకా ఏం బీకురు? ఇక నుండి ఏం బిక్కగలుగుతారు? అమ్మఒడి, పింఛన్ డబ్బులు, భరోసాలు ఇలా ఏదో నేను ఇచ్చినటువంటి చిల్లర డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటువంటి మీరు ఎప్పట్లాగానే పైన కింద మూసుకొని ఈసారి కూడా ఓట్లు గుద్దండి, ఏమీ పీకలేరు. ఇది జగనన్న మనసులో మాట. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈసారైనా ఇన్ని సమస్యలకి కారణమైనటువంటి వ్యక్తుల్ని మళ్ళీ మనం గద్దెనెక్కిస్తే మళ్ళీ ఇలాంటి హత్యల్ని మనం కల్లారా చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. మన బిడ్డల్ని నడి రోడ్ల మీద చంపుతూ ఉంటే మాట్లాడలేనటువంటి గొంతులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.